ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో అటు ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, అధికార భవనాలు 4026 కావచ్చు, లేదా 5 ఐకానిక్ టవర్స్ కావచ్చు, అదేవిధంగా హైకోర్టు 7 అంతస్తుల బిల్డింగ్ కావచ్చు, లేదా గవర్నర్స్ బంగ్లా కావచ్చు, అదేవిధంగా జ్యుడిషియల్ అకాడమీ కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ, ఇవన్నీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఏదైతే స్టాండర్డ్ షెడ్యూల్ ఉందో షెడ్యూల్ ప్రకారం యాక్చువల్గా చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అసెంబ్లీ భవనం అనేది దాదాపు 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. దీని హైట్ 250 మీటర్ల హైటు. ఇది B+G+3 అంటే బేస్మెంట్, గ్రౌండ్ ప్లస్ 3 అంతస్తులు ఉంటుంది. దానిపైన నుంచి యాక్చువల్గా ఏంటంటే 250 మీటర్ల హైట్లో టవర్ ఉంటుంది. విజిటర్స్ టవర్ పైకి పోయి సిటీ మొత్తాన్ని యాక్చువల్గా చూసే విధంగా దీన్ని నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ డిజైన్ చేశారు. ఇది యాక్చువల్గా మన యొక్క సాంస్కృతిక విలువలు, వాస్తు శిల్ప నైపుణ్యము అలా అన్నిటినీ జోడించి దీన్ని అనేక దఫాలుగా దీని మీద డిస్కస్ చేసి గవర్నర్ ముఖ్యమంత్రి గారి యొక్క అప్రూవల్ తీసుకుని యాక్చువల్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు దీన్ని 4 భాగాలుగా విభజించి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అందులో 3 భాగాలు అయితే వరకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఫైల్స్లో దాదాపు 70% కంప్లీట్ చేశారు. ఈరోజు 4వ భాగంలో కూడా యాక్చువల్గా స్టార్ట్ చేశారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే డెవలప్ చేస్తామని ఆ రోజు రైతులకు మాట ఇచ్చామో మాట ప్రకారం ముందుకు పోతున్నాం. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క మొన్న పైపులు కొన్ని కాల్చడం జరిగింది. దానికి ముందు ఎల్ఎన్టీ వాళ్ళది కాల్చారు, ఆ తర్వాత మొన్న మెగా వాళ్ళది కాల్చారు. దీని మీద యాక్చువల్గా కన్సర్న్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంటు, క్రూ డిపార్ట్మెంటు యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నిజంగా ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం